శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనము 2వ అధ్యాయంలో 82వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శ్రీ గురో పరమం రూపం వివేకం చక్షురగ్రతః మందభాగ్యాన పశ్యంతి అంధసూర్యోదయం యదా. ఓ పార్వతి, అదృష్టము అనేది ఒకేసారి ప్రాప్తిస్తుంది. దురదృష్టము అనేది ఎల్లకాలము వెంటాడుతూనే ఉంటుంది. అదృష్టాన్ని వచ్చినప్పుడు ఎవరు వినియోగించుకుంటారో వారికి మానవ జీవితం సునాయాసంగా ఏ విధంగా గడుస్తూ ఉన్నదో అదే విధమున గుడ్డివాడైనటువంటి వాడు సూర్యోదయమును ఎట్లా చూడలేడో ఆ విధంగా సద్గురువు యొక్క శ్రేష్టమైన రూపమును ఈ యొక్క అజ్ఞానములో ఉండేవాడు చూడలేడు. సూర్య భగవానుడు గుడ్డివాడికి కనపడిన అంత మాత్రమున సూర్యుడు లేడా? సూర్య ప్రకాశము జగత్తుకి అంతా కూడా అందడము లేదా? సూర్య ప్రకాశం సకల చరాచరములకు దేదీప్యమానంగా ప్రకాశింపడము లేదా? ఈ సత్యాన్ని కళ్ళు లేని అంధుడు కనుక సూర్యుడు పుట్టాడు, సూర్యుడు ఉన్నాడు, సూర్య ప్రకాశం ఇప్పుడు జరుగుతూ ఉన్నది, ఇది రాత్రి వేళ, ఇది పగటి వేళ అనే విచక్షణ జ్ఞానాన్ని తెలుసుకోలేడు. ఎందుచేత? కళ్ళు లేని అంధుడు గనుక. అదే విధమున మానవుడు అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు నిజానిజములు తెలియక, ధర్మాధర్ములు తెలియక, దైవం అంటే ఏమి అని తెలియక, గురువు అంటే ఏమి అని తెలియక, నేను అంటే ఏమి అని తెలియక, ఈ ప్రపంచము అంటే ఏమని తెలియక గాఢాంధ జ్ఞానములో ఉండేటువంటి వాడు ఉన్నాడు, మిశ్రమమైనటువంటి జ్ఞానములో ఉన్నాడు, శుద్ధ జ్ఞానములో ఉండేటువంటి వాడు ఉన్నాడు. శుద్ధ జ్ఞానవంతుడు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా గ్రహించగలిగేటువంటి శక్తి ప్రాప్తిస్తుంది. మిశ్రమ జ్ఞానము కలిగినటువంటి వాడికి ఇది నిజమా అబద్ధమా, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది మంచి ఏది చెడు అని ఒకప్పుడు నమ్మి ఒకప్పుడు నమ్మకుండా ఈ విధంగా ఉంటాడు మిశ్రమ జ్ఞానముతో ఉన్నవాడు. అజ్ఞానం ఆవరించుకొని ఉన్నటువంటి అంధుడు ఏమి తోయక, నిజము తెలియక, దిక్కు తోసనటువంటి పరిస్థితిలో ఏది మంచి ఏది చెడు అని తెలియలేని పరిస్థితిలో ఉంటాడు. ఇవి అన్నీ కూడా మనకు నిజము తెలియబడాలి అంటే గురుమూర్తి కరుణ కావాలి, గురువుని ఆశ్రయించాలి, గురువుకి శరణాగతుడు కావాలి. ఈ సత్యమే మనం తెలుసుకోవలసినది. జై గురుదేవ. సర్వం సద్గురుపాదార్పణమస్తు.